హర హర మహాదేవ శంభో శంకర. ఓం అరుణాచలేశ్వరాయ నమః. హే గైస్, వెల్కమ్ టు పేరెంట్స్ వ్లాగ్. ఈ వీడియో మొత్తం మేము అరుణాచలం దర్శనానికి వెళ్ళామండి. దానికి సంబంధించిన బ్లాగు అన్నీ కూడా వీడియోలో క్లియర్గా చెప్తాను. అండ్ మేము ఏ టైంలో వెళ్ళాము, ఎలా మాకు దర్శనం అయింది, ఏ టైంలో వెళ్తే బాగుంటుంది, మా గిరి ప్రదక్షిణ అనేది మేము ఎలా చేసాము, అన్ని డీటెయిల్స్ కూడా క్లియర్గా చెప్తాను. దానికంటే ముందు మీరు ఎవరైనా ఫస్ట్ టైం నా ఛానల్ని చూస్తున్నా లేదా ఎప్పటి వరకు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోయినా ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి నోటిఫికేషన్స్ ఆన్ చేసుకుంటే నేను పెట్టే ప్రతి వీడియో మీరు మిస్ కాకుండా చూడొచ్చు. మేమైతే డైరెక్ట్ ఒంగోలు నుంచి బుక్ చేసుకున్నామండి. బస్సు స్లీపర్ అయితే బుక్ చేసుకున్నాము. అండ్ 1 మంత్ బ్యాకే మేము ఇలా శివ సన్నిధి అని చెప్పేసి ఒక ట్రస్ట్ తరపున మేము కాంటాక్ట్ అయ్యాము. రూమ్స్ అయితే బుక్ చేసుకున్నాము 1 మంత్ బ్యాకే. అండ్ మేము రూమ్స్ వచ్చి శివ సన్నిధి ట్రస్ట్ తరపున బుక్ చేసుకున్నామండి. ఆన్లైన్లోనే బుక్ చేసుకున్నాము. మార్నింగ్ టిఫిన్స్ ఉంటాయి, టీ ఉంటుంది, అలాగే లంచ్ అరేంజ్ చేస్తారు. ఈవినింగ్ కూడా టీ ఉంటుంది, అలాగే నైట్ డిన్నర్ కూడా మీకు అరేంజ్ చేస్తారు. పర్ హెడ్ అయితే 500 తీసుకుంటారు. అది కూడా ట్రస్ట్ తరపున కాబట్టి మీకు 500 అయితే తీసుకుంటారు. రూమ్స్ అయితే చాలా నీట్గా ఉన్నాయి. సింగిల్ రూమ్ ఇచ్చారు. సింగిల్ రూమ్ ఇవ్వడానికి మేము 2 రూమ్స్ బుక్ చేసుకున్నాము. బట్ మేము అన్ఎక్స్పెక్టెడ్గా పౌర్ణమి రోజు వెళ్ళడం వల్ల మాకు ఓన్లీ 1 రూమే ఇచ్చారు. 3 బెడ్స్ ఇచ్చారు, ప్లస్ మ్యాట్స్ కూడా ఇచ్చారు. మ్యాట్స్తో ప్లస్ 2 పిల్లోస్ కూడా ఎక్స్ట్రా ఇచ్చారు. రూమ్ అయితే చాలా నీట్గా ఉంది. వాష్రూమ్స్ కూడా చాలా నీట్గా ఉన్నాయి. గీజర్ కూడా మీకు అవైలబుల్ ఉంటుంది. సో మీకు తక్కువ ఖర్చులో అయిపోవాలి అనుకుంటే ఇలా ట్రస్ట్ తరపున వెళ్ళొచ్చు. బట్ మీకు ఆటో ఛార్జెస్ దానికి సరిపడా అయిపోతాయి అన్నమాట. సో బెస్ట్ మీకు దగ్గరలో తీసుకుంటే ఆటో ఛార్జెస్ అనేవి మనకి కొంచెం ప్లస్ అవుతాయి. ఇది వచ్చి గోపురం అండి, గోపురం వ్యూ. జస్ట్ మేము పౌర్ణమి రోజు అన్ఎక్స్పెక్టెడ్గా చెప్పాను కదా, అన్ఎక్స్పెక్టెడ్గా బుక్ చేసుకున్నాము అని చెప్పేసి మేము అంతకుముందు ప్లాన్ చేసాము. బట్ అది క్యాన్సిల్ అయింది. అనుకోకుండా మేము పౌర్ణమి రోజు టికెట్స్ చూసుకొని శని ఆదివారాలు చూసుకొని టికెట్స్ బుక్ చేసుకున్నాము. బట్ అనుకోకుండా అప్పుడు పౌర్ణమి అయింది. మేము శివసన్నిధి వాళ్ళ ట్రస్ట్కి కాంటాక్ట్ అయినప్పుడు వాళ్ళు పౌర్ణమిని వస్తున్నారా అని చెప్పే వరకు కూడా మాకు తెలియదు మేము పౌర్ణమి రోజు వెళ్తున్నాము అని చెప్పేసి. పౌర్ణమి రోజు అయితే ఆటో వాళ్ళు మాత్రం ఫుల్గా డబ్బులు తీసుకుంటారనమాట. పర్ హెడ్ ఇంత అని చెప్పేసి తీసేసుకుంటారు. చాలా అంటే ఆటోస్కే ఎక్కువ అయిపోతాయి. సో నా సజెషన్ ఏంటి అంటే దగ్గరగా ఏదైనా హోటల్స్ ఉంటే తీసుకోవడం బెస్ట్. బట్ 2 కంపేర్ చేస్తే ఎలాగో ఒకటే అయింది. ఎందుకంటే సపరేట్ హోటల్స్లో తీసుకుంటే దానికి తగ్గట్టు వాళ్ళు ఛార్జ్ చేస్తారు కదా. బట్ ఇక్కడ ట్రస్ట్ తరపున కాబట్టి మీకు 500 పర్ హెడ్ అనేది చాలా రీజనబుల్ అనిపించింది, విత్ ఫుడ్తో సహా. ఫుడ్ అయితే బయట మీరు తీసుకుంటే ఫుడ్ అరేంజ్ చేయరు కదా, బట్ వీళ్ళు ఫుడ్తో సహా ఇస్తారు. అండ్ ఇది వచ్చి టెంపుల్లో ఇన్సైడ్ వ్యూ అండి. కొలను చాలా బాగుంది. అండ్ అన్ఎక్స్పెక్టెడ్గా మేము వస్తున్నప్పుడు ఇలా పావురాలు ఉంటాయి కదా, మొత్తం ఏదో ప్రదక్షిణలు చేస్తున్నట్టు చుట్టూ తిరిగాయి. అసలు ఎంత బాగా ఉందంటే చూడడానికి అసలు నాకైతే చాలా బాగా అనిపించింది. అవే వచ్చి దేవుడు చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నట్టు అనిపించింది. ఇది వచ్చి ఉచిత దర్శనం. ఇక్కడ తెలుగు అయితే చాలా డిఫరెంట్గా రాశారు. ఉచిత దర్శనానికి నోరు అని చెప్పేసి రాశారనమాట. అండ్ మేము అంటే 50 రూపీస్ది ఆ రోజు దర్శనం అనేది లేదు. బట్ మేము దానికి వెళ్ళాలనుకున్నాం. మాకు తెలియలేదు ఎటు వెళ్ళాలి అనేది. అక్కడ క్లియర్గా ఎక్కడ మెన్షన్ చేయలేదు. మేబీ మేము చూడలేదేమో నాకు తెలియదు, కానీ మేమైతే చూడలేదు. పౌర్ణమి రోజు వెళ్ళడం వల్ల మాకు ప్రాబ్లం ఏంటి అంటే మాకు తెలియదు, మేము ఫస్ట్ టైం వెళ్ళాము. పౌర్ణమి రోజు వెళ్ళటం వల్ల చాలా పెద్ద క్యూ అండి. క్యూకే మీకు 6 to 7 అవర్స్ పైన పట్టొచ్చు, అంత పెద్ద క్యూ ఉంది. చాలా పెద్ద క్యూ. పిల్లలు ఉన్నప్పుడైతే చాలా కష్టంగా అనిపిస్తుంది, ఎందుకంటే చిన్న పిల్లలు ఉంటే ప్రాబ్లంగా ఉంటుంది కదా. వాళ్ళు పాపం అంతసేపు క్యూ లైన్లో నిల్చోలేరు. అండ్ పిల్లలు ఊపిరి ఆడకుండా గాలాడుకున్నామంటే వాళ్ళు ఏడుస్తారు కదా. సో మాది సేమ్ సిచ్యుయేషన్ అనమాట. అంత పెద్ద క్యూ ఉంటుంది అని మేము ఎక్స్పెక్ట్ చేయలేదు. మాకు తెలియకుండానే మేము పౌర్ణమి రోజు వెళ్ళడం వల్ల చాలా పెద్ద క్యూ ఉంది. శివుని దయ వల్ల త్వరగా అయితే మాకు దర్శనం అయిపోయిందనమాట. దర్శనం అయితే చాలా బాగా జరిగింది. దర్శనం అంటే లోపలికి వెళ్ళిన తర్వాత పోలీస్ వాళ్ళు చూసి మమ్మల్ని ముందుకి, అంటే పిల్లలు ఉన్న వాళ్ళని కొంచెం ముందుకు తీసుకెళ్ళి చక్కగా దర్శనం చేయించారు. దేవుడి దయ వల్ల మాకు దర్శనం కూడా కొంచెం త్వరగానే, అంటే మేము ఇంకా మధ్యలో దూరిపోయామన్నమాట. బట్ తప్పలేదు. చిన్న బాబు ఉన్నాడు, వాడైతే అందరినీ చూసి బాగా ఏడ్చేస్తున్నాడు. బట్ ఎవ్వరు కూడా ముందుకు వెళ్ళడానికి యాక్సెప్ట్ చేయలేదు. బట్ కానీ మేము ఇంకా మా సిచ్యుయేషన్ మాకు తెలుసు కాబట్టి మేమైతే ఏదైతే అదేందని చెప్పేసి మధ్యలో దూరిపోయాము. చిన్నపిల్లలు ఉన్నారు కాబట్టి. దర్శనం మాత్రం చాలా బాగా జరిగింది. అండ్ దర్శనం చేసుకోవడానికి కూడా టైం ఇస్తున్నారు చక్కగా.
దేవుణ్ణి చూడడానికి. అందరూ అంటే మాకు అక్కడ ఒక ఆవిడ పరిచయం అయింది. ఆవిడ చెప్పిన దాన్ని బట్టి చూస్తే పౌర్ణమి రోజు మాత్రమే ఇంతమంది ఉంటారు, రిమైనింగ్ డేస్లో ఇంతమంది ఉండరు అని చెప్పింది. ఆ దర్శనం కూడా జస్ట్ 1/2 అవర్ 1 అవర్లో అయిపోతుంది అని చెప్పారు. సో మాకు తెలియదు కదా, మీకు చెప్పాను కదా ఆల్రెడీ, పౌర్ణమి రోజు మేము అన్ఎక్స్పెక్టెడ్గా పౌర్ణమి రోజు బుక్ చేసుకున్నాము. అది దేవుడి దయ అనుకోవాలి, మేము అనుకోలేదు అది పౌర్ణమి రోజు అని చెప్పేసి. పిల్లలతో వెళ్ళినప్పుడు ఖచ్చితంగా ఫుడ్ అయితే తీసుకొని వెళ్ళండి, ఎందుకంటే అక్కడ క్యూ లైన్లో మనం 6-7 అవర్స్ నిల్చున్నప్పుడు అక్కడ ఫుడ్ అయితే అరేంజ్ చేయరు. మనమే ఫుడ్ అంటే కనీసం ప్రసాదం అన్నా తీసుకుందాము అని చెప్పేసి వెళ్తే ప్రసాదం కూడా చాలా పెద్ద క్యూ ఉంది. ఫుడ్ అయితే అరేంజ్ చేయరండి క్యూ లైన్స్లో, ఓన్లీ వాటర్ మాత్రమే ఉంటాయి. సో పిల్లలు ఉన్న వాళ్ళు ఖచ్చితంగా ఫుడ్ తీసుకెళ్ళండి. ఇక్కడ వచ్చి అందరూ ఉయ్యలు కట్టుకున్నారండి, పిల్లలు పుట్టడానికి అన్నట్టుంది, ఉయ్యలు కట్టుకున్నారు. సక్సెస్ఫుల్గా దర్శనం అయితే అయిపోయింది. అండ్ దర్శనం అయిపోయేసరికి ఆల్మోస్ట్ 4:30 అయిపోయింది అనమాట. మార్నింగ్ మేము 10కి వెళ్ళాము, 4:30కి రూమ్కి వచ్చాము. అండ్ డిన్నర్ టైం అయితే అయిపోయింది. మేము ఆల్మోస్ట్ రెస్ట్ తీసుకొని డిన్నర్ టైంకి మళ్ళీ అందరం వచ్చాము. వీళ్ళందరూ మా బ్యాచ్ అనమాట, మా కజిన్స్. డిన్నర్ చేసుకుని ఇంకా ఒక 2-3 అవర్స్ కొంచెం రెస్ట్ తీసుకున్న తర్వాత మళ్ళీ గిరిప్రదక్షిణకి అనేది స్టార్ట్ అయిపోయాము. 9:30 కల్లా స్టార్ట్ అయిపోయాము. రాజగోపురం దగ్గర ఇలా కర్పూరం వెలిగించి దేవునికి దండం పెట్టుకొని ఇలా గిరిప్రదక్షిణ అయితే స్టార్ట్ చేస్తారు. అని చాలామంది చెప్పాను కదా పౌర్ణమి రోజు అని చెప్పేసి, అసలు రోడ్డు ఖాళీ లేదంటే మీరు నమ్ముతారా, అంత ఎక్కువ మంది ఉన్నారు. అండ్ మేము ఎక్స్పెక్ట్ చేయలేదు కాబట్టి మాకు చాలా కొత్తగా, అంటే ఫస్ట్ టైం వెళ్ళడం అండ్ నేను ఎప్పుడు వీడియోస్ చూడడం ఇలా లేదు. బట్ ఒకేసారి అంతమందిని చూసి నేను షాక్ అయ్యాను. రిమైనింగ్ డేస్లో ఎలా ఉంటుందో తెలియదు, కానీ పౌర్ణమి రోజు మాత్రం ఆల్మోస్ట్ అన్ని షాప్స్ మీకు ఓపెన్లో ఉంటాయి, మీరు చక్కగా తినేసి వెళ్ళొచ్చు. వీళ్ళందరిని చూసి నేనైతే ఏంటిది ఇంతమంది ఉన్నారు అని చెప్పేసి అనుకున్నాను అనమాట. అక్కడి నుంచి బయలుదేరేప్పుడు ఇంతమంది, అంటే రూమ్ నుంచి బయలుదేరేప్పుడు ఇంతమంది ఉంటారని మేము ఎక్స్పెక్ట్ చేయలేదు. అస్సలు అడుగు పెట్టడానికి ఖాళీ లేదన్నట్టు ఉన్నారు జనాలు. మాకు అక్కడ లోకల్లో ఉన్న షాప్ అతనే అంటున్నాడు, అసలు ఖాళీ లేదు, మీ తెలుగు వాళ్ళ వల్ల ఇంత కష్టమైపోతుంది మాకు అని చెప్పేసి. అంటే అతను బిజినెస్ అవుతుందని కూడా హ్యాపీగా ఫీల్ అవ్వట్లేదు, మీ తెలుగు వాళ్ళు రావడం వల్లే మాకు చాలా కష్టమైపోతుంది, మాకు అంతకుముందు ఇలా లేదు అని చెప్పేసి అంటున్నాడు. సో నేనే అనుకున్నాను ఇదేంటి ఇలా హ్యాపీగా ఫీల్ అవ్వకుండా ఇలా డిసప్పాయింట్ అవుతున్నాడు అని చెప్పేసి. ఇదైతే స్టార్టింగ్ పాయింట్. మొత్తం అన్ని 9 లింగాలు చూపించి చక్కగా ఎన్ని కిలోమీటర్స్ ఉన్నాయని చెప్పేసి స్టార్ట్ చేశారు. అండ్ నేను అబ్జర్వ్ చేసిన దాని ప్రకారం చూస్తే ఆల్మోస్ట్ 80% తెలుగు వాళ్ళే ఉన్నారండి. ఆ పౌర్ణమి రోజు నేను వెళ్ళిన తర్వాత, అంటే మేము అక్కడ వెళ్ళిన తర్వాత చూస్తే 80% తెలుగు వాళ్ళే ఉన్నారు. ఈ క్రెడిట్ అంతా చాగంటి గారికే ఇవ్వచ్చు, ఎందుకంటే ఆయన అంత చక్కగా చెప్తారు అరుణాచలం గురించి. ఆయన చెప్పింది వింటే ఒక్కసారైనా ఖచ్చితంగా అరుణాచలం రావాలి అనిపించేలా అంత చక్కగా వివరిస్తారు. సో అందుకేనేమో ఆల్మోస్ట్ తెలుగు వాళ్ళే ఉన్నారు. ఫస్ట్ వచ్చి అగ్నిలింగం అండి. మేము అన్ని లింగాలు కూడా దూరం నుంచే చూసాము. బట్ అదొక్కటి మాత్రం డిసప్పాయింట్ అయ్యాము. అంటే మేము చెప్పాను కదా, అసలు అడుగు పెట్టేలా లేదు, అసలు అంత జనం వచ్చారు. సో మేము లోపలికి వెళ్ళి దర్శనం చేసుకునేంత లేదు, అక్కడ దూరం నుంచే దండం పెట్టేసుకొని వచ్చేసామన్నమాట ప్రతి లింగం దగ్గర. నెక్స్ట్ డే ఎర్లీ మార్నింగ్ మా చెల్లి వెళ్ళింది. తను మాత్రం హ్యాపీగా అన్ని లింగాలను దర్శనం చేసుకొని అండ్ ఒక లింగం దగ్గర ఆగి అభిషేకం కూడా చేసి చూసి వచ్చింది. నాకైతే వింటే చాలా హ్యాపీగా అనిపించింది. తను లాస్ట్ నైట్ ఆగిపోవడమే మంచిదైంది అని చెప్పేసి. అండ్ బాబు ఉన్నాడు కదా, బాబు వల్ల ఆగిపోయింది. బట్ నెక్స్ట్ డే అన్నీ చక్కగా దర్శనం చేసుకొని వచ్చింది, మాకంటే మంచిగా దర్శనం చేసుకుంది. అని చాలా ఫీల్ అయింది తను, నేను చేయలేకపోతున్నానని చెప్పేసి. బట్ ఎంత పట్టుదల అంటే గట్టిగా నేను చెయ్యాలి ఖచ్చితంగా అని చెప్పేసి నెక్స్ట్ డే తను ఒక్కటే వెళ్ళింది, చక్కగా అన్ని లింగాలు దర్శనం చేసుకొని వచ్చింది. యాక్చువల్లీ స్టార్ట్ చేసేప్పుడు నేనైతే అంటే స్టార్టింగ్ పాయింట్ ఫస్ట్ లింగం నుంచే కన్సిడర్ చేస్తారు 14 కిలోమీటర్స్ అని చెప్పేసి. నేనైతే ఎక్స్పెక్ట్ చేయలేదు నేను అసలు నడుస్తానా అని చెప్పేసి. అండ్ నేను సాక్స్లో అయితే వేసుకున్నాను, మా హస్బెండ్ అయితే బేర్ ఫుట్తోనే నడిచారనమాట. నేను ఎక్స్పెక్ట్ చేయలేదు నడవగలము అని చెప్పేసి. నేను మధ్యలో ఆగిపోతానేమో అని చెప్పేసి చాలా భయపడ్డాను అనమాట. బట్ నిజంగా శివుని దయ అని చెప్పుకోవాలి. అంతమంది ఉన్నారా, ఫాస్ట్గా నడవడానికి లేదు, ముందుకు వెళ్ళడానికి లేదు, బట్ స్లోగా నడిస్తే కాలు నొప్పులు. అయినా కూడా 16 కిలోమీటర్స్ నడిచామంటే నిజంగా చాలా అది దేవుని దయ అని చెప్పాలి.
అక్కడక్కడైతే రెస్ట్ తీసుకున్నాము. రెస్ట్ తీసుకొని కొంచెం ఫుడ్ అయితే తీసుకున్నాము. అంటే ఫ్రూట్స్ తీసుకున్నాము. ఫ్రూట్స్ అలా డిఫరెంట్గా ఏముంటాయి అవి. అండ్ ఇక్కడ ఆల్మోస్ట్ దగ్గరికి ఇంకో 4 కిలోమీటర్స్ ఉందనగా మా వల్ల కాలేదు. సో మేము ఇక్కడ ఫుట్ మసాజ్ అయితే ఉందండి. ఎవరైనా ప్రిఫర్ చేయాలనుకుంటే చక్కగా చేయించుకోండి. ఇంకొక 2 to 3 కిలోమీటర్స్ నడవడానికి కొంచెం హెల్ప్ అవుతుంది అనమాట. మరి మేమైతే చేయించుకున్నాం. నిజంగా శివుని దయ అని చెప్పుకోవచ్చు. నేనైతే అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు, నేను నడవగలను అని నేను ఎక్స్పెక్ట్ చేయలేదన్నమాట. చక్కగా నడిచాము, నిజంగా అందరం కూడా చక్కగా నడిచాము. అండ్ మా అత్త వచ్చింది, మా మేనత్త, తను కూడా ఎంత బాగా నడిచిందంటే అసలు ఆవిడ నడిచిద్దా అని ఆవిడ ముందు మేము అసలు వేస్ట్ అనుకున్నాం. మేము అంత బాగా నడుస్తుంది ఆవిడ. అండ్ ఇక్కడ వచ్చి ఫ్రీగా రుద్రాక్షం అయితే ఇస్తున్నారు. సో మా వారు దాంతోపాటు ఒక మాల కూడా తీసుకున్నారనమాట. ఫ్రీగా ఒక రుద్రాక్షం మాత్రం ఇస్తారు. అండ్ నా సజెషన్ ఏంటి అంటే పిల్లలు ఉన్నప్పుడు మాత్రం ఎవరో ఒకరు తోడుండొచ్చు. అండ్ 14 కిలోమీటర్లు మీకు పౌర్ణమి రోజు ఆటోస్ అయితే రావండి. కొంతమంది ఆటోస్లో తిరగొచ్చు అనుకుంటారు కదా, ఆ రోజు అయితే రావు. మేబీ మీరు నెక్స్ట్ డే ట్రై చేయొచ్చు. చూసారు కదా పౌర్ణమి రోజు వెళ్ళాం కదా, పౌర్ణమి ప్లస్ కొండ ఎంత చక్కగా ఎంత అందంగా ఉందంటే అంత అందంగా ఉంది దగ్గర నుంచి చూస్తే. అండ్ గిరి ప్రదక్షిణ మొత్తం అయిపోయిందండి, చక్కగా అయిపోయింది, ప్రశాంతంగా చేసుకొని గిరి ప్రదక్షిణకి ఆల్మోస్ట్ 6 hours పట్టిందండి. 10కి స్టార్ట్ చేస్తే 4కి అయిపోయింది. అండ్ గిరి ప్రదక్షిణ తర్వాత మా సిచ్యువేషన్ ఇదనమాట. ఆయిల్ పెట్టుకొని ఇలా ఫుట్ మసాజ్ చేసుకుంటూ కూర్చున్నాము. నిజంగా చాగంటి గారు చెప్పినట్టు లైఫ్లో ఒకసారైనా దర్శనం చేసుకోవాల్సిన ప్లేసు ఓం అరుణాచలేశ్వరాయ నమః అని చెప్పేసి గిరి ప్రదక్షిణ అయితే చేసేయచ్చు. మీకేమైనా హోటల్స్ గురించి కానీ గిరి ప్రదక్షిణ గురించి కానీ డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ మీతో షేర్ చేసుకుంటాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.